నమస్తే, నేను ఇందు. ప్రజెంట్ చూసుకుంటే పాకిస్తాన్ బిచ్చగాలను వేరే దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే మనం నార్మల్ గా చూసుకుంటే ఒక దేశానికి మరో దేశానికి వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, లేకపోతే వగైరా వగైరా ఇలా వేరే వేరే లాంటివి మనం ఎగుమతి దిగుమతి చేస్తుంటాం. కానీ పాకిస్తాన్ వరకు వచ్చేస్తే గనక ఏకంగా బిచ్చగాలనే వివిధ దేశాలకైతే ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆ క్రెడిట్ మొత్తం ఒక పాకిస్తాన్ కి దక్కుతుందని కూడా చెప్పొచ్చు. సో మరి ఇదే నేపథ్యంలో అంటే ఆపరేషన్ సింధు నేపథ్యంలో తిండి తిప్పలేక పాకిస్తాన్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయో మన అందరికీ తెలుసు. మరి తిండి లేక తిప్పలేక ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఒక అహంభావంతో యుద్ధానికి కూడా కాలు దువ్విన విషయం మన అందరికీ తెలుసు. సో మరి ఇప్పుడు చూసుకుంటే గనక ఏకంగా పాకిస్తాన్ బిచ్చగాలనే పాకిస్తాన్ మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తుందని చెప్పొచ్చు. మరి దీని గురించి మనం ఒకసారి పూర్తిగా చర్చించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, సౌదీని షేక్ చేస్తున్న పాక్ బిచ్చగాలు అంటే పాకిస్తాన్ మిత్ర దేశాలకు బిచ్చగాలను ఎగుమతి చేస్తుంది. తాజాగా సౌదీ అరేబియా వేల మంది పాక్ యాచకులను వెనక్కి తిప్పి పంపింది. ఇప్పుడు మనం చూస్తే గనక పాకిస్తాన్ బిచ్చగాలను మిత్ర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే తాజాగా పాకిస్తాన్ బిచ్చగాలను సౌదీ అరేబియా కూడా ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అంటే మేము ఏ మిత్ర దేశానికి వెళ్ళినా అడుక్కోవడానికి వచ్చామన్నట్టు చూస్తారు. ఇది దాదాపు 3 ఏళ్ల క్రితం ప్రస్తుతం పాక్ పిఎం షెబాజ్ షరీఫ్ ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో గాని దాని మిత్ర దేశాలను మాత్రం పాక్ బిచ్చగాళ్ళు హడిలెత్తిస్తున్నారు. యాచకులను ఎగుమతి చేసే దేశంగా అయాచిత అపకీర్తిని పొందింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు పాక్ ప్రధాని ఒక సమావేశంలో అయితే మేము ఏ దేశానికి వెళ్ళినా మమ్మల్ని కేవలం బిచ్చగాలను చూస్తున్నారు అన్నట్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరి చూసుకుంటే అదే సన్నివేశం అంటే ఒక కోఇన్సిడెన్స్ అయినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే వ్యాఖ్యలు చేశారో అప్పట్లో అది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు నిజంగా అయినట్టు కూడా తెలుస్తుంది. సో మరి ఇప్పుడు చూసుకుంటే అంటే ఎలాంటి అపకీర్తిని పాకిస్తాన్ ప్రజలు కానివ్వండి, పాకిస్తాన్ దేశం కానివ్వండి ఎలాంటి అపకీర్తిని అయితే ఎదుర్కొంటుందో మరి తెలుసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే తాజాగా సౌదీ అరేబియాలో పాకిస్తాన్ కి చెందిన 5033 మంది పాక్ బిచ్చగాలను వారి స్వదేశానికి బలవంతంగా పంపించింది. మరో 369 మందిని ఇతర దేశాలకు అప్పగించింది. ఈ విషయాన్ని పాక్ ఇంటీరియర్ మంత్రి మొహన్ సిన్ నఖ్వీ ఇటీవల నేషనల్ అసెంబ్లీలో వెల్లడించినట్టు డాన్ పత్రిక కథనంలో పేర్కొనడం గమనార్హం. అంటే ఇప్పుడు చూసుకుంటే సౌదీ అరేబియాలో పాకిస్తాన్ కి చెందిన 5033 మందిని పాకిస్తాన్ బిచ్చగాలను వారి స్వదేశానికి బలవంతంగా పంపించారంట. అంటే ఆల్రెడీ సౌదీ అరేబియాలో 5033 మంది బిచ్చగాలను సౌదీ అరేబియా దేశమే స్వయంగా మళ్ళీ పాకిస్తాన్ కి పంపించినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరో 369 మందిని వివిధ దేశాలకైతే అప్పగించినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా మళ్ళీ ఆ పాక్ ఇంటీరియర్ మంత్రియే ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు మనం చూడొచ్చు, అంటే ఇప్పటి నుంచి 2024 జనవరి నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాల సంఖ్యను కలుపుకుంటే ఇది 5402కు చేరుతుందని వెల్లడించారు. వీరిని సాగనంపిన వారిలో సౌదీతో పాటు ఇరాక్, మలేషియా, ఒమర్, ఖతార్, యుఏఈ కూడా ఉన్నాయన్నట్టు చెప్తున్నారు. అంటే ఒక జనవరి 2024 నుంచి తమ మిత్ర దేశాలు తరిమేసిన పాక్ బిచ్చగాల సంఖ్యను కలుపుకుంటే అంటే పాక్ బిచ్చగాలతో కలుపుకుంటే గనక 5402 బిచ్చగాలను అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. అలాగే వీరిని సాగనంపిన వాళ్ళలో పాకిస్తాన్, సౌదీతో పాటు ఇరాక్, మలేషియా, ఒమర్, ఖతార్, యుఏఈ దేశాలకు చెందిన బిచ్చగాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఈ మొత్తంలో సింధు ప్రావిన్స్ కు చెందిన వాళ్ళు 2795 మంది, పంజాబ్ ప్రావిన్స్ కు చెందిన వాళ్ళు 1437 మంది, కేపీ నుంచి 1002 మంది, బలోచిస్తాన్ నుంచి 125 మంది, పిఓకే నుంచి 33 మంది, మరో 10 మంది ఇస్లామాబాద్ నుంచి ఉన్నట్టు కూడా వాళ్ళు వ్యాఖ్యానించడం తెలిసింది. సో మరి ఈ నేపథ్యంలో చూసుకుంటే పాక్ రక్షణ మంత్రి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఏప్రిల్ 19న సియాల్కోట్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్టు చెప్పారు. సో ఈ క్రమంలో అంటే పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ దేశంలో యాచన వలన
చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కొంటున్నట్టు కూడా చెప్తున్నారు. అలాగే యాచన వలన కూడా వీసాలు కూడా ఎవరు జారీ చేయట్లేదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. సో మనం చూడొచ్చు, వీరి నెలసరి ఆదాయం వచ్చేసి 4,200 కోట్ల పాకిస్తాన్ రూపాయలని ఆయన వెల్లడించినట్టు తెలుస్తుంది. సియాల్కోట్ నుంచి వారిని 2 సార్లు ఏరివేస్తే మళ్ళీ తిరిగి వచ్చారని చెప్తున్నారు. అంటే దేశం మొత్తం, పాకిస్తాన్ దేశం మొత్తం చూసుకుంటే గనక 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్టు ఆయన చెప్పారు. అలాగే దానికి సంబంధించి 2 కోట్ల మంది యాచకుల సంపాదన మొత్తం చూసుకుంటే కనుక 4,200 కోట్లు ఉన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. సో ఇప్పుడు చూడొచ్చు, 2023 పాక్ సెనెట్ ప్యానెల్ ఎదుట నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రటరియట్ జుల్ఫికర్ హైదర్ మాట్లాడుతూ విదేశాల్లో అరెస్ట్ అవుతున్న 90% బిచ్చగాళ్లు పాక్ చెందినవారని వెల్లడించారు. ఈ ఎవరైతే బిచ్చగాళ్ళు ఉన్నారో వాళ్ళు చాలా మంది యాత్రికుల వీసాలను తీసుకొని సౌదీ, ఇరాన్, ఇరాక్ వంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు అడుక్కుంటున్నట్టు కూడా ఆయన చెప్తున్నట్టు తెలుస్తుంది. అయితే వీరు మొత్తం చూసుకుంటే కనుక జపాన్ ని కొత్త కేంద్రంగా మారుతుందని వెల్లడించినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే గనక పాకిస్తాన్ ఒక తీవ్ర ఆరోపణ కూడా ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. అంటే ఒక వస్తువులు అలాంటివి మనం ఎగుమతి దిగుమతి చేసుకుంటాం, కాకపోతే ఇక్కడ ఏకంగా బిచ్చగాలనే పాకిస్తాన్ ఎగుమతి చేయడం నిజంగా ఒక విచిత్రమైన సంఘటనగా చూడొచ్చు.